హనుమకొండలోని బాలసముద్రం డబుల్ బెడ్రూమ్ కాలనీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. లబ్ధిదారులు తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని లబ్ధిదారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు లబ్ధిదారులకు మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నపిల్లలతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లబ్ధిదారులు అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లి తాళాలు పగలగొట్టుకుని మరి ప్రవేశించినట్లుగా చూస్తూ ఉన్నాం. విజువల్స్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించండి. బ్రాహ్మణి హన్మకొండ జిల్లాలో విచిత్రమైన సంఘటన చూసుకున్న పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పేద ప్రజలకు ఎవరైతుందో దారిద్ర్యకు దిగున్నటువంటి పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాల ప్రజలకు లక్షలాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించకపోవడంతో అప్పుడు గుడిసెలు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది గుడిసెలు వేసుకుని ఉన్నటువంటి ప్రజలైతే చాలా మంది ఇబ్బంది పడ్డ పరిస్థితి. అయితే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేద గృహిణికి వాళ్ళ పేరు మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లు తప్పకుండా కేటాయిస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఏళ్లు గడుస్తున్నా గత 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు గడిచినా కూడా పూర్తిసారి ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోవడంతో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ కావడంతో ఉన్నటువంటి గుడిసెల్లో ఉండలేకపోతున్నాం, కరెంటు లేదు, మౌలిక వసతులు లేవు, ఇక్కడ కురుస్తున్నాయి వర్షం, చాలా చిన్న పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే గత ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముందు వచ్చి స్థానికంగా ఉన్నటువంటి పేద ప్రజలు ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. ఎందుకంటే పేద ప్రజల కోసం కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకే కేటాయించాలి, దీంట్లో రాజకీయాలు చేస్తారు, ఎవరైతే రాజకీయ పలుకుబడి ఉంటుందో వారికి మాత్రం కేటాయిస్తున్నటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మాకు తప్పకుండా కనీసం ఉండడానికి కూడా గుడి లేని పరిస్థితుల్లో ఇలా వర్షాకాలం మొదలు కావడంతో చాలా ఇబ్బంది అవుతుంది, తప్పకుండా మాకే కేటాయించాలని చెప్పేసి ఇలా స్థానిక ప్రజలు ఒక్కసారిగా వచ్చి తాళాలు వెలగొట్టుకుని లోపలికి పోయే ప్రయత్నం చేశారు. అక్కడే పక్క దగ్గర ఉన్నటువంటి పోలీసులు స్థానికంగా వచ్చి అడ్డుకోవడంతో కొంత సద్దుమరిగిన పరిస్థితి. ప్రస్తుతం గతంలో మాకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మాకు ఇస్తానని చెప్పి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ లో మాకే కేటాయించాలి, ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడతాం. గత 10 ఏళ్ల నుంచి ఎప్పటి నుంచో కనీసం ఉండడానికి గూడలు లేకుండా ఉండడం ఇబ్బంది ఉన్న పరిస్థితి కాబట్టి ఇప్పుడు వర్షాకాలం రావడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం, తప్పకుండా మాకు కేటాయించాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమరించడం జరిగింది. ప్రస్తుతం రేపు ఎమ్మెల్యే దగ్గర పోయి ఎమ్మెల్యేకు రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తున్న సమాచారం అవుతుంది. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.